రామ్ చరణ్ గారు ఏ బ్రాండ్‌ని ప్రమోట్ చేసినా కూడా చాలా వైరల్ అవుతూ ఉంటుంది. మనం అందరం కూడా చూస్తూనే ఉంటాం. అయితే ఇప్పుడు ఆర్చరీ ప్రీమియర్ లీగ్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభమవుతుంది. అయితే దీనికి కూడా బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్ చరణ్ గారిని నియమించారు. మరి దీని పట్ల ఫ్యాన్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మనము 'త్రిబుల్ ఆర్' సినిమాలో కూడా ఒక అలాంటి లుక్స్ చూసాం కాబట్టి. సో మరి దీని గురించి ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ఏపీఎల్ అంటే ఆర్చరీ ప్రీమియర్ లీగ్. అసలు ఆర్చరీ అంటే ఏంటి అంటే చాలామందికి ఐడియా ఉండకపోవచ్చు. సో విల్లు విద్య అనమాట. దానికి ఒక గేమ్ పెడుతూ ఉంటారు. నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్స్లో ఈ పోటీలు జరుగుతూ ఉంటాయి అనమాట. సో మన దగ్గర అది దానికి అంటే చేతులు కాళ్ళు సరిగ్గా లేని ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కూడా అది అవకాశం ఇస్తారు. అది వాళ్ళు ఆడుతూ ఉంటారు అనమాట. సో దానికి కండక్ట్ చేస్తున్నారు మరి ఇండియాలో. సో దానికి బ్రాండ్ అంబాసిడర్గా రామ్ చరణ్ గారిని అయితే వాళ్ళు తీసుకున్నారనమాట. సో ఆయన ఒక వీడియో చేస్తూ దాని గురించి చెప్పడం జరిగింది. సో ఇక్కడ ఇట్లా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ జరుగుతుంది అని చెప్పి సో దానికి బ్రాండ్ అంబాసిడర్గా ఆయన తీసుకోవడం హ్యాపీగా ఉందని చెప్పి ఆయన చెప్పడం జరిగిందనమాట. సో ఖచ్చితంగా ఇదేంటంటే ఆర్చరీ అనేది ఇప్పుడు మన ఇండియాలో ఎంతోమంది టాలెంటెడ్ ప్లేయర్స్ ఎక్కడెక్కడో మారుమూల నుంచి వెతుక్కుని తీసుకొస్తారు. వాళ్ళందరూ దేశ స్థాయిలో అలాగే ప్రపంచ స్థాయిలో పోటీ పడుతూ ఉంటారు. ఎన్నో దేశాల వాళ్ళు అక్కడ ఎందుకంటే మనకు కొంతమంది ఇప్పుడు ఆర్చరీ చేయాలి అంటే ఖచ్చితంగా చెయ్యి అంత కళ్ళు అన్నీ చాలా షార్ప్గా ఉండాలి. ఆ గురి చూసి కొట్టాలన్నమాట. సో మరి అలాంటిది ఖచ్చితంగా చేతులు లేని వాళ్ళు కూడా మనం చాలా చూస్తుంటాం కాళ్ళతోనే గురి పెట్టి కొట్టేవాళ్ళు కానీ సో అట్లా వాళ్ళందరికీ అట్లా పారా ఒలింపిక్స్ దాకా వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. సో మరి అది ఆర్చరీకి ఉన్న గొప్పతనం. సో దాంట్లో ఏంటంటే అదొక మంచి గేమ్గా వాళ్ళు తీసుకొచ్చారు. ఎందుకంటే అర్జున్ నాటి కాలం నుంచి ఉందన్నమాట. సో మనం కథలు వింటూ ఉంటాం. అర్జునుడు బొటన్ వేలు ఏదో సంథింగ్ ఉంటుంది కదా కథ. సో ఆ టైప్లో అందరం వింటూ ఉంటాం అనమాట. సో ఇక్కడ కూడా ఆర్చరీ ప్రీమియర్ లీగ్ మన దేశంలో కండక్ట్ చేస్తున్నారు. సో దానికి ఈసారి బ్రాండ్ అంబాసిడర్గా అయితే చరణ్ గారు ఉన్నారనమాట. సో మరి ఆ ఫ్యాన్స్ అందరూ కూడా మరొక ప్రౌడ్ మూమెంట్ మాకు ఇది అని చెప్పి అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. సో మరి ఇంకా మరెన్నో గేమ్స్కి అంతకుముందు కూడా చాలా వాటికి పెద్ద వాటికి ఆయన బ్రాండ్ అంబాసిడర్గా చేశారు. స్టేట్ లెవెల్లో కూడా ఏదైనా డ్రగ్స్ మెసేజ్ ఇవ్వాలన్నా కూడా ఇప్పుడు పెద్ద హీరోలతో అందరూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా చెప్తే దేశం మొత్తం వింటారు అని చెప్పి వాళ్ళని బ్రాండ్ అంబాసిడర్స్గా పెడుతూ ఉంటారు అనమాట. సో మరి రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ అయితే దీని గురించి హ్యాపీగా పోస్టులు చేసుకుంటూ అందరూ కూడా సోషల్ మీడియా మొత్తం షేర్ చేస్తున్నారు అనమాట.